ఇక ఇయాల్టితో ఖేల్ కథన్ దుఃఖనం బంద్రా బై. ఈ సీజన్కి సంబంధించిన లాస్ట్ ఓటింగ్ వీడియో నిన్న నైటే ఓటింగ్ అనేది క్లోజ్ అయిపోయింది ఈ సీజన్కి సంబంధించింది. కాబట్టి ఈ సీజన్ విన్నర్ ఎవరో ఆల్రెడీ బిగ్ బాస్ వాళ్ళకి ఆ ఓటింగ్ అంతా చూసాక అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి మనం ఓటింగ్ చెప్పుకోవడానికి ఏముంటుంది కదా. సో ఓవరాల్గా ఓటింగ్ అయితే లాక్ అయిపోయింది. ఆ విన్నర్, టైటిల్ విన్నర్ నుంచి మిగతా పొజిషన్స్ కూడా అన్నీ అయితే లాక్ అయిపోయినాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా. ఎందుకంటే ప్రతి సీజన్లో కూడా ఎలా ఉండేది, ఇప్పుడు ఆబ్వియస్గా తెలిసిన సీజన్స్ మనం చూస్తున్నాం. సెకండ్ సీజన్లో కౌశల్ కాకుండా ఇంకెవడు విన్ అవుతారా అనే ఫీలింగ్ క్లియర్గా తెలిసిపోయింది. ఫోర్త్లో అలాగే అనిపించింది అభిజిత్ గురించి. సన్నీ సీజన్లో అలాగే అనిపించింది. ఈ 3 సీజన్స్లో ఖచ్చితంగా వీళ్ళే విన్ అవుతారనే క్లియర్గా క్లారిటీ అయితే ఉండేది. సీజన్ నడుస్తున్న విధానాన్ని బట్టి, బయట జరుగుతున్న ఓటింగ్ని బట్టి, ఏవైనా సరే. బట్ ఈ సీజన్లో మటుకు మోస్ట్ కన్ఫ్యూజ్డ్. అంటే మిగతా సీజన్స్లో టైటిల్ విన్నర్ రేస్ కంటే కూడా మిగతా కన్ఫ్యూజన్స్ అనేవి ఉండేవి ఎక్కువ శాతం కూడా. బట్ ఈ సీజన్లో ఏంటంటే టైటిల్ దీంట్లోనే రేస్లోనే 2 కంటెస్టెంట్స్ ఉండడం వల్ల మనకి జడ్జ్ చేయడానికి కష్టమైంది. ఒరే ఎవరు విన్ అవుతారా, ఈయన నిఖిలా గౌతమ్ అన్నట్టుగా చాలా కన్ఫ్యూజన్స్ అయితే నడిచాయి. అండ్ మధ్యలో నబీల్ కూడా యాక్చువల్లీ టైటిల్ రేస్లో ఉండాల్సిన క్యాండిడేట్ అయినా కూడా ఆయన కంటిన్యూస్గా చాలా వారాలు నామినేషన్స్లోకి రాకపోవడం వల్ల, ఆయన నామినేషన్స్లోకి రాకపోవడం అండ్ ఇంతకుముందు చూపించిన ఫస్ట్ 5 వీక్స్ చూపించిన ఫైర్ కూడా తర్వాత చూపలేకపోవడం, ఇవేవి నబీల్కి కంప్లీట్గా చాలా నెగిటివ్ చేసే, తద్వారా ఓటింగ్ అనేది తెలియకుండానే తగ్గిపోయింది. టైటిల్ రేస్ నుంచి వెళ్ళిపోయాడు. సో ఆ విధంగా మనకి ఫ్యామిలీ వీక్లో వచ్చినప్పుడు యాక్చువల్లీ నబీల్ని ఏ ఒక్కరు మిస్ చేయలేదు. టాప్ 5లో ఏ ఒక్కరు మిస్ చేయలే. అండ్ ఆబ్వియస్లీ నబీల్కి అప్పుడు ఒక హోప్ ఉంటుంది కదా, ఏ ఒక్కరు మిస్ చేయాలంటే ఓకే నాకు మంచి స్కోప్ ఉందన్నమాట, విన్నింగ్ అయినా అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా ఒక హోప్ అయితే ఉండేది. అండ్ లిటరల్గా దట్ వాస్ ట్రూ కూడా. ఫస్ట్ స్టార్టింగ్ ఒక 5 వీక్స్ వరకు నబీల్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరూ ఓటింగ్లో ఉంటే ఇద్దరికి పోటాపోటీగా పడేది ఓటింగ్. ఒక రోజు నబీల్ టాప్ ఉంటే ఇంకో రోజు నిఖిల్ నబీల్ అంటూ ఓటింగ్ ఇలా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది టాప్ పొజిషన్ అనేది. సో ఆ పొజిషన్ అనేది తెలియకుండానే నబీల్ దూరం అయినా కూడా నిఖిల్ అయితే అలాగే కంటిన్యూ అవుతున్నారు. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ వీక్ నిఖిల్ ఎన్నిసార్లు నామినేషన్స్లోకి వచ్చినా కూడా హీఈస్ ఆల్వేస్ ఆన్ ద టాప్. అండ్ నబీల్ డ్రాప్ అయ్యాక వైల్డ్ కార్డ్స్ వచ్చేసిన టైంకి గౌతమ్ ఇనీషియల్గా ఓటింగ్ లేకపోయినా కూడా ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఎప్పుడైతే లైక్ జైల్ నామినేషన్స్ ఏవైతే జరిగాయో అండ్ మిగతా ఆస్పెక్ట్స్లో అదే పనిగా వీళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడి గౌతమ్ని టార్గెట్ చేస్తున్నారు అన్నట్టుగా ఎప్పుడైతే ఆ ఫీలింగ్ వచ్చిందో తెలియకుండానే గౌతమ్కి ఆ సపోర్ట్ అనేది వచ్చేసింది. ఆ సపోర్ట్ ఏంది, ఒకేసారి ఆయనను తీసుకెళ్ళి సాదాసీదాగా కాకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళి టైటిల్ రేస్లో పెట్టే కైండ్ ఆఫ్ సపోర్ట్ అయితే వచ్చేసింది. లిటరల్గా మీరు చూసుకుంటే మాస్టరు, మీరు సెకండ్ సీజన్లో కౌశల్కి ఏదైతే ఆ నిమ్మకాయ ఎలాగైతే వర్కౌట్ అయిందో, యాక్చువల్లీ ఆ వీక్లో కౌశల్ ఎలిమినేట్ అవ్వాలి. ఆయన ఏవి కూడా సిద్ధం చేశారు, ఇంకా ఎలాగో వెళ్ళిపోతున్నాడు కదా అన్నట్టుగా సిద్ధం చేశారు. కానీ ఎప్పుడైతే నాకు ఇప్పటికీ చాలా బాగా గుర్తుంది, అది ఎపిసోడు అరౌండ్ 11:15 ఆ టైంకి అయిపోతే లిటరల్గా ఆ మధ్యలో మిగిలిన ఆ 1 అవర్ లోపు టైం ఏదైతే ఉందో, 45 మినిట్స్ 50 మినిట్స్ టైం ఏదైతే ఉందో, ఆ టైంలో, ఆ చిన్న టైంలో కౌశల్కి దబా అని ఓట్లు పడతానే ఉన్నాయి. ఆ పడడం వల్ల ఆ వారం ఆయన సేవ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఆ 1/2 అవర్ 45 మినిట్స్లో పడిన ఓట్లే. సో ఇప్పుడు కూడా ఈ సీజన్లో కూడా ఏమైంది, మణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకోకపోతే ఆ వారంలో గౌతమ్ బయటికి వెళ్ళిపోయే క్యాండిడేట్, ఆ వారంలో బయటికి వెళ్ళిపోయేటోడు ఆయన మణికంఠ వెళ్ళిపోవడం వల్ల ఆయన కంటిన్యూ అయ్యాక ఆయనకి ఎదురైన సిచ్యువేషన్స్ వల్ల ఇప్పుడు ఏకంగా తీసుకెళ్లి టైటిల్ రేస్లో ఉండడం, ఈ రోజు వరకు కూడా గౌతమ్ గురించి డిస్కస్ చేసుకునేలాగా సిచ్యువేషన్స్ రావడం అనేది డెఫినెట్లీ ఆ రోజు కౌశల్కి ఎలాగైతే నిమ్మకాయ సిచ్యువేషన్ హెల్ప్ అయిందో, జస్ట్లో మిగిలిన ఆ 1 అవర్ లోపు ఉన్న టైంలో తనకి ఎలాగైతే సేవ్ అయ్యాడో, ఈరోజు గౌతమ్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా తను మణికంఠ వల్ల తను ఉండడం, తర్వాత ఆయనకు ఎదురైన సిచ్యువేషన్స్ వల్ల టైటిల్ రేస్లోకి రావడం, సిమిలర్ జర్నీ అనమాట. సో కౌశల్కి ఎలాగైతే టైటిల్ విన్నింగ్ అనేది మనం చూసామో, ఆల్మోస్ట్ గౌతమ్ కూడా ఛాన్సెస్ ఉన్నాయా అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చేస్తుందన్నమాట. ఓటింగ్ చూస్తుంటే డ్రాస్టిక్ లెవెల్ ఓటింగ్, మ్యాసివ్ ఓటింగ్ అయితే క్లియర్గా మనకి నిన్న నైట్ 12 లోపు అయితే బాగా జరిగిందని చెప్పేయచ్చు అనమాట. అందరూ మనం షార్ట్ కూడా చేసాం కదా, షార్ట్స్లో మనం ఒక
ఐడియా కూడా ఇచ్చాం కదా ఓటింగ్కి. ఒరే నువ్వెందుకు అట్లా దొంగనాయాలలాగా అట్లా ఐడియాలన్నీ ఇస్తున్నావు ఓటింగ్ కోసం అంతే. వాళ్ళు నిఖిల్ ఫ్యాన్స్ అలాగే చేస్తున్నారు మాస్టర్. వాళ్ళ పిఆర్లు అందరూ ఈ కైండ్ ఆఫ్ ఇంకా దారుణమైన ట్రిక్స్ అనేవి ప్లే చేస్తున్నారు. ఇప్పుడు నో డౌట్ ఎవరి పిఆర్ వాళ్ళ కంటెస్టెంట్ని గెలిపించుకోవాలనుకోవడం చాలా ఏమంటారు డౌట్ లేదు, అది అలాగే ఉంటారు, బాగానే ఉంది. బట్ ఎదుటి వాళ్ళని నెగిటివ్ చేయొద్దు కదా. నువ్వు నిఖిల్కి 100 ఓట్లు వేసుకో, ప్రమోట్ చేసుకో, నిఖిల్ని తోపు తురుము కానీ అనుకో. బట్ గౌతమ్ని ఎందుకు బ్యాట్ చేయడం, గౌతమ్ని ఎందుకు తగ్గించాలని చూడడం? సో అలా తగ్గించాలని చూస్తుంటే గౌతమ్ వైపు నిలబడే వాళ్ళు ఎవరైనా ఉండాలి కదా. నాలంటోడు ఇలా వస్తాడు కదా, అలాంటోడికి కడుపు మండితే ఖచ్చితంగా వస్తాడు కదా. అది ప్రతి సీజన్లో కూడా నేను ఎవరికైనా సరే నిజంగా ఆ సపోర్ట్ అవసరము ఉంది, ఈ ఇళ్ళకి కొంచెం పుష్ ఇస్తే మటుకు ఖచ్చితంగా ముందుకెళ్ళే అవసరం ఉంది అని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ కంటెస్టెంట్స్ వైపు నేనైతే నిలబడడానికి నేనైతే వెనకాడను. నేను రివ్యూయర్ కదా, అందరికీ ఇట్లా ఈక్వల్గా చూడాలి, న్యూట్రల్గా ఉండాలి అన్నట్టుగా ఎన్ని బుల్లెట్ పాయింట్స్ లాగా అనిపించినా కూడా, నన్ను ఎంత ట్రోల్ చేసినా కూడా, నువ్వేనే రివ్యూయర్వా ఇలా అయితే నువ్వు సక్సెస్ అవ్వదు అన్నట్టుగా అనిపించినా కూడా నా మనసుకు అనిపిస్తుంది, నా మనసుకు ఒక సాటిస్ఫాక్షన్ దొరకాలి నాకు. అరే ఈ కంటెస్టెంట్ నా వల్ల ఈరోజు హౌస్లో ఉన్నాడు రా, నా వల్ల ఈరోజు ముందుకెళ్ళబోతున్నాడు, నా వల్ల ఈరోజు తన వల్ల ఇదైతే అయిపోయింది అన్నట్టుగా సమ్ కైండ్ ఆఫ్ మనశ్శాంతి, సమ్ కైండ్ ఆఫ్ తృప్తి అనేది నాకుంటే నాకు ఆ తృప్తి అయితే చాలు. నా ఛానల్ బీభత్సంగా కోట్ల సబ్స్క్రైబర్లు అక్కర్లేదు, కోట్ల డబ్బులు అక్కర్లేదు, ఇంకేమక్కర్లేదు. నాకు ఆ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. అఫ్కోర్స్ డబ్బులు అనేవి ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అయినా కూడా నాకు సాటిస్ఫాక్షన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను అనమాట. సో అది అండ్ సో ఈ సీజన్లో కూడా గౌతమ్ విన్ అయితే డెఫినెట్లీ నాకు అదే లెవెల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ అది ఎంతవరకు జరుగుతుంది అనేది చూడాలన్నమాట. ఎందుకంటే అటు గౌతమ్తో పాటు నిఖిల్ కూడా అదే లెవెల్ టైట్ ఫైట్ అయితే ఇచ్చేస్తాడు కాబట్టి లాస్ట్ మినిట్ వరకు అది ఇంకా చూడాలి. అంత దేవుడి మీద భారం వేయడం తప్ప ఇంకేమీ లేదనమాట. సో ప్రస్తుతానికి ఓటింగ్ పరంగా చూసుకుంటే అటు గౌతమ్ అండ్ నిఖిల్ ఇద్దరికి 41% ఈచ్. ఎస్, ఇద్దరికి 41% ఈచ్ అన్నట్టుగా ఓటింగ్ అయితే ఉంది. 41 and 41. ఈ వీక్లో యాక్చువల్లీ 15% ఓటింగ్ డిఫరెన్స్తో స్టార్ట్ అయ్యారు ఇద్దరు. గౌతమ్ కంటే 15 ఓట్స్ ఎక్కువగా, 15% ఓటింగ్ ఎక్కువ ఉంది నిఖిల్కి. కానీ ఆ గౌతమ్ అది ఒక్కొక్కటిగా ఛేదించుకుంటూ ఇప్పుడు ఏకంగా ఈక్వల్ లెవెల్కి వచ్చాడంటే గౌతమ్ ఫ్యాన్స్ ఏ విధంగా ఉండగలిగారు అండగా అనేది మనం చూడాలి. ఆ విషయంలో గౌతమ్ ఫ్యాన్స్కి డెఫినెట్లీ అప్రిసియేషన్ అనేది చూడాలి. అండ్ బిగ్ బాస్ వాళ్ళు కూడా ఏవి అనేది అందరికంటే ముందే వేయడం వల్ల, టీవీలో ఎపిసోడ్ కంటే కూడా లైవ్లో ఆల్రెడీ దాని బిఫోర్ డేలైన్ రావడం వల్ల ఎంతో కొంత ఏవీ వల్ల కూడా కొంచెం బూస్టప్ వచ్చింది అన్నట్టుగా మనం చెప్పుకోవాలన్నమాట. సో ఆ పరంగా 41 and 41% ఈచ్ అన్నట్టుగా ఉంది. ఇద్దరికి ఈక్వల్ అనిపిస్తుంది. మరి టైటిల్ ఇక చివరికి ఎవరు దక్కుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. మోస్ట్ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు సండే రోజు ఎప్పుడు ఇంకా 7 తర్వాత మెల్లిమెల్లిగా లీకులు వస్తూ ఉంటే అప్పుడు మనకి అచ్చా ఓకే అనమాట, విన్ అయ్యాడు అనమాట అని అప్పుడు తెలుస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ అట్లా. అండ్ తర్వాత చూసుకుంటే అటు ప్రేరణ ఏవి నెంబర్ 1 ఏవి ఈ సీజన్లో నాకు అందరి ఏవీస్లో ఎక్కువ నచ్చింది అయితే ఖచ్చితంగా ప్రేరణ ఏవి అనే చెప్పాలి. సో ఆ పరంగా 8% ప్రేరణకి ఉంది. అండ్ తన లాస్ట్ మినిట్లో పెద్దగా ఏవి వల్ల తనకి కలిసి వచ్చిన ఇదైతే లేదు. ఎందుకంటే ఏవి మనకి ఎపిసోడ్ అయిపోయింది ఏ టైంకి, ఆ టైం ఎపిసోడ్ అయిపోయాక మనకి ఓటింగ్ క్లోజ్ అవ్వడానికి ఎంత టైం ఉంటుంది? 1.5 hour. ఆ 1.5 hourలో ఓటింగ్ వచ్చి ప్రేరణకు బాగా పడాలంటే ఎలా అవుతుంది? ఎందుకంటే ఆ రోజు సంబంధించిన ఓట్లు ఆల్రెడీ వేసేసి ఉంటారు కదా. న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైనా ఫ్యాన్స్ ఎలాగో ప్రేరణ ఫ్యాన్స్ ఎవరైనా ప్రేరణకే వేస్తారు. కానీ న్యూట్రల్ ఆడియన్స్ నుంచి ఓటింగ్ టర్న్ అవుట్ అవ్వాలంటే ఆ లాస్ట్ మినిట్లో ఏవి ప్లే చేశాక వచ్చే ఆ ఫీలింగ్ అయితే రావాలి. బట్ ప్రేరణకు అది పెద్దగా కలిసి రాకపోవడం వల్ల ఓటింగ్ అయితే 8% దగ్గరే ఉంది. నబీల్కి కొంచెం 7% దగ్గర జస్ట్ 1% డిఫరెన్స్ మాత్రమే వచ్చిందనమాట ప్రేరణ అండ్ నబీల్తో. అండ్ లాస్ట్ అవినాష్ 4%తో అయితే ఉన్నాడు. మోస్ట్లీ 5th పొజిషన్లో అవినాష్ మనకు కనిపిస్తున్నా కూడా మేబీ అవినాష్ మీద బిగ్ బాస్ వల్ల కొంచెం ఫేవర్ చేయాలని ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సీజన్ డౌట్ లేకుండా సెకండ్ హాఫ్ సీజన్ని అవినాష్ తన భుజాలపైన వేసుకున్న ఆ మాట అయితే వాస్తవం. అది ఖచ్చితంగా అలా భుజాలపైన వేసుకున్న వాడిని ఫినాలే వరకు తీసుకురావడమే కాదు, ఇప్పుడు రేపు పొద్దున 4th పొజిషన్లో ఉంటే సూట్ కేస్ ఆఫర్ కూడా చేసి తద్వారా సూట్ కేస్ అవినాష్ తీసుకునే విధంగా అయితే బిగ్ బాస్ చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తాడని నాకు ఎందుకు అనిపిస్తుంది. మరి లెట్స్ వెయిట్ అండ్ సీ. అప్పుడు అవినాష్ 4th పొజిషన్లో ఉంటే నబీల్ అప్పుడు 5thలోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ బిగ్ బాస్ ఏమైనా ప్లే చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే డౌట్ లేకుండా అవినాష్ క్రెడిట్
దక్కాల్సిందే, ఎందుకంటే సీజన్ని తన భుజాలపైన డౌట్ లేకుండా మోసాడు. అందులో అయితే దేర్స్ నో సెకండ్ ఇదనమాట. అండ్ ఓవరాల్గా చూస్తే లాస్ట్ ఓటింగ్ వీడియో ఇదే ఈ సీజన్కి సంబంధించి. అండ్ ఇన్ని రోజులు నా కోసం ఎర్లీ మార్నింగ్ లేసిన ప్రతి ఒక్కరూ, ఎర్లీ మార్నింగ్ లేసి నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఐ లవ్ యూ ఆల్. అండ్ నేను మీ కంటెస్టెంట్కి వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ కంటెస్టెంట్ ఎవరైనా సరే వాళ్ళ గురించి పాజిటివ్గా చెప్పుంటే నన్ను అప్రిషియేట్ చేశారు, నెగిటివ్గా చెప్పుంటే ఓకే ఫైన్ అన్నట్టుగా కొంచెం తిట్టారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, గేమ్ ఈజ్ గేమ్ మాస్టర్, ఇట్స్ ఓవర్ అంతే. ఇట్స్ ఓవర్ కాబట్టి ఇంకా ప్రత్యేకంగా ఎవరిని ఎవరు తిట్టుకోకుండా లెట్స్ స్ప్రెడ్ పాజిటివిటీ అండ్ ఆల్. అరే పాజిటివిటీ స్ప్రెడ్ చేయమని ఇప్పుడు చెప్తున్నావా, సిగ్గులు ఎదురా నువ్వు అన్నట్టుగా మీరన్నా కూడా ఓకే. ఇది నేను నిజంగా జెన్యున్గా చెప్పాలనుకుంటున్న మాట అనమాట. ఫైనలీ బాయ్.